శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి అందరూ? అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే, ఎందుకో చూపించాలనిపించింది మెయిన్ అదొకటి. ఇంకొక చిన్న విషయం మీతో పంచుకోవాలనిపించింది అదొకటనమాట. నేను 16 శుక్రవారాల వ్రతం చేస్తున్నాను. ఈ శుక్రవారం నాకు 7వ రోజు అనమాట. అందుకనేసి ఇది చూపిస్తున్నాను. పూజ చేసేటప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. మనము రోజు ఒక నామము తెలుసుకుంటూ వస్తున్నాం కదా, వివరణ తెలుసుకుంటున్నాము, ఎలా పలకాలో తెలుసుకుంటున్నాము. అయితే మనం అందరం కలిసి ఒక టైంలో ఒక నామం తీసుకొని, మనకి రోజు ఒక్కొక్క నామం నేర్చుకుంటున్నాం కదా, ఫస్ట్ నుంచి అనమాట. ఫస్ట్ నామం నుంచి ఒక నామం తీసుకొని మనం అందరం కూడా ఒక 108 సార్లు కానివ్వండి, లేదంటే ఒక 21 సార్లు లైవ్ పెడతాను. ఆ లైవ్కి మీరు జాయిన్ అయ్యారనుకోండి, యూట్యూబ్లోనే లైవ్కి జాయిన్ అయ్యారంటే కనుక మనం అందరం కలిసి ఒకే సమయంలో ఆ నామాన్ని మనము అందరం కలిసి పలుకుతాము. ఓకేనా అండి? మీకు అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ నామమే తీసుకుందాము. ఫస్ట్ నామం ఎప్పుడు కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేసి అని చెప్పాలి. లేదంటే మీకు ఇంత పెద్దది పలకడానికి కష్టంగా ఉంది అనేసి అంటే కనుక ఓం శ్రీమాత్రే నమః అనేసి అని కూడా చెప్పుకోవచ్చు. లేదంటే శ్రీమాత్రే నమః అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇలా ఒక నామం తీసుకున్నాం అనుకోండి, ఆ నామాన్ని 108 సార్లు, లేదు మాకు 108 సార్లు చేయడము ఎక్కువ టైం అయిపోతుంది అనుకుంటే కనీసం ఒక 21 సార్లు చక్కగా శ్రద్ధగా అమ్మని తలుచుకుంటూ రోజు ఒక నామాన్ని ప్రాక్టీస్ చేద్దాం. అందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం, ఒక్కరుగానే కాదు. లైవ్ పెడదాం. మీకు ఏ టైం కుదురుతుంది, పొద్దున సాయంత్రం అనేది కనుక నాకు కింద కామెంట్ చేశారనుకోండి, మీ ఇంట్రెస్ట్ కూడా నాకు తెలుస్తుంది. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా పెడతాను. మీరు అందులో జాయిన్ అవ్వండి. నేను అందులో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ కూడా మీ అభిప్రాయాలు నాకు పోల్ ద్వారా కానీ, లేదు అనేసి అంటే కనుక లైక్ ద్వారా కానీ చెప్తే కనుక దాన్ని బట్టి కూడా మనము నెక్స్ట్ వీడియోస్లో కూడా ఏం చెప్పుకోవచ్చు అనేసి అని ఒక ఐడియా వస్తుంది. ఇంకా నామం గురించి, మనం నేర్చుకుంటున్న నామాల గురించి ఏమన్నా డౌట్ ఉన్నా కానీ మీరు చెప్పండి. మీరు చెప్పే దానివల్ల నాకు నెక్స్ట్ నామాల్లో ఒకవేళ నేను ఇంకా ఏమన్నా చెప్పడానికి, అంటే ఇంకా కొంచెం వివరణ ఎక్కువగా చెప్పడానికి కానివ్వండి, మీ ఇంట్రెస్ట్ ఎలా ఉందని చెప్పి, లేదంటే ఇంకా మనం అందరం కలిసి వీడియో చెప్పేటప్పుడు ఏమైనా సాధనలాగా ఒకటికి 4 సార్లు నేను చెప్తే మీరు చెప్తారా, లేదంటే మీకు ఏమైనా డౌట్ ఉందా, ఏదో ఒకటి కింద కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు అది అర్థమవుతోందా లేదా అనేసి అని చెప్పేసి. ఒక లైక్ కూడా మీరు చాలామంది చూస్తున్నారు, ఒక లైక్ కూడా చేయటం లేదు. అంటే మీకు నేను చెప్పేది అర్థమవుతోందా, లేదంటే అర్థం కావట్లేదా అనేసి అని కూడా నాకు తెలియడం లేదనమాట. లేదంటే ఇంకా కొంచెం బాగా వివరంగా చెప్పాలా అనేసి అని కూడా తెలియట్లేదు. అంటే నేను తెలుసుకున్నది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, నాకు ఒకటే ఒక ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా నామాలని కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి, సరైన ఉచ్చారణతో చేస్తే మనం ఆ భగవంతునికి దగ్గర అవుతామన్నమాట. ఇప్పుడు తప్పు పలికితే ఏదో అయిపోతుంది అనేసని కాదు. సరైన పద్ధతిలో సరిగ్గా నేర్చుకొని మన నోటి ద్వారా మనం పూజ చేస్తే కనుక ఇంకా ఆ భగవంతునితో కనెక్షన్ అనేది ఇంకా బాగా దృఢంగా ఉంటుంది కదా. అలా అనేసి అని చెప్పేసని, అంటే నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. నాకు కలిగిన అనుభవము. అంతకుముందు నేను మామూలుగా వీడియోస్ పెట్టేసుకునేసి అక్కడ చెప్తూ ఉంటే పూజ చేస్తా అలా చేసుకునేదాన్ని. కానీ మనసుకు అనిపించిందంట, నేనే నేర్చుకొని నా నోటితో నేను పలుకుతూ ఎందుకు చేయకూడదు అనేసి అని చెప్పి. అలా చేస్తున్నప్పుడు ఏదో ఒక నామం దగ్గరో, ఏదో ఒక శ్లోకం దగ్గరో మనము కనెక్ట్ అవుతాం అనమాట. మనము మాట్లాడతా అంటే మాట్లాడడం అనేసి అంటే మనం ఇప్పుడు ఒక శ్లోకం చెప్తూ ఉంటాము. ఆ శ్లోకంలో ఏదో ఒక నామం దగ్గర ఆగిపోతాం అనమాట. అంటే ఆ నామం దగ్గర మనము భగవంతునికి కనెక్ట్ అవుతాము. అలాగా అప్పుడు కనెక్ట్ అయినప్పుడు ఆ కలిగే అనుభూతి ఉంటుంది. అది అసలు మాటలో చెప్పలేమండి అసలు. ఎంత బావుంటుందంటే, మీరు కూడా ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటే గనక కింద కామెంట్ చేయండి. తెలుస్తుంది నాకు కూడా. నేను కూడా తెలుసుకుంటాననమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి, మనము రోజు లైవ్‌లో ఒక నామంతోటి ప్రాక్టీస్ చేద్దాము అనుకుంటే కనుక కింద కామెంట్ చేసి మీ అభిప్రాయం అయితే చెప్పండి. ఇంకా వచ్చేసి అదేనండి ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంది. ఇంకో విషయం ఏమంటే, నేను నిన్ననే మీ ముందుకొచ్చాననమాట. అంటే ఫేస్ చూపిచ్చాను. ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు వచ్చి ఫేస్ చూపిచ్చి మాట్లాడడము. ఏమన్నా కొంచెం అటు ఇటు తడబడినా గానీ ఉంటే కనుక
ఫర్గివ్ మీ ప్లీజ్. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. ఉంటానండి.